We trust in Jesus. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుచున్నాము. It's good to trust in the Lord because He is our Redeemer, He is our helper. మరి దేవుని యందు నమ్మిక ఉంచడం ఎంతో మేలు, ఎందుకంటే ఆయన విమోచకుడు, మనకు సహాయం చేసేవాడు దేవుడే. కాబట్టి ఎంతో గంభీరమైన దేవుని మనం ఈ దినము స్తుతిస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము. మరి దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైన సమయం ఇచ్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ఆయన సన్నిధి మనకు లేకుంటే ఈ లోకంలో మనం బ్రతకలేమంటాం. మరి దేవుడు అంతా పరలోకము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. అది అతి త్వరలో ఆ దినము రాబోతుంది. ఆల్రెడీ దేవుని యొక్క మహిమ భూమి అంతా కూడా ఉంది, కానీ మానవుడు గుర్తుపట్టలేకపోతున్నాడు. కానీ వాస్తవంగా దేవుని యొక్క మహిమ భూమి అంతా కూడా వ్యాపిస్తుంది. ఆయన సర్వభూమి మీద దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటుంది అని మనం చూస్తున్నాం. సో అందుకే మనం మంచి పాట పాడినాము, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మన దేవుడు ఎంతో విశ్వాసత కలిగినవాడు, నమ్మదగిన దేవుడు. ఆయన గొప్పతనము ఏంటంటే విశ్వాసత కలిగినవాడు. ఆయన నమ్మకత్వం ఉందా, మరి మానవుల యొక్క నమ్మకత్వము మరి ఎంతో వ్యత్యాసమైంది, దాంట్లో ఎంతో భేదం ఉంది. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వం చాలా గంభీరమైంది. సో దేవుడు మనకిచ్చిన నూతన కనికరం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. సో ఎవ్రీ మార్నింగ్ వి రిసీవ్ ద న్యూ మర్సీస్. సో దేవుడు ప్రతిదినం మనకు నూతనమైన కనికరాలను కుమ్మరిస్తుంటాడంట. హీ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. మన దేవుడు కనికరంలో ఐశ్వర్యవంతుడు, అంటే తన దగ్గర చాలా ఉంది అనమాట. సో దేవుని దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది. గాడ్ హ్యాస్ మెనీ రిచెస్, ది గ్రేస్ అండ్ ది మర్సీ. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ. దేవుడు మరి కృపతో కనికరంతో నింపబడి ఉన్నాడు. హీస్ ఫుల్, హీస్ సో రిచ్ గాడ్. సో మన దేవుడు చాలా ధనవంతుడు, అంటే ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడు. సో యూ క్యాన్ గెట్ ద రిచెస్ ఫ్రమ్ ద గాడ్. మరి దేవుని దగ్గర నుంచి మనము ఐశ్వర్యం కోరగలుగుతాం. సో దిస్ మార్నింగ్ వి గో టు హీబ్రూస్ 10th chapter. మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంకి వెళ్దాము. ది లార్డ్ ఈస్ కమింగ్ బ్యాక్. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. హీ సెడ్ ఐ విల్ కమ్. యేసు ప్రభు అన్నాడు నేను వస్తానని. అండ్ ఆల్సో హీ సెడ్ ఐ విల్ నాట్ టారీ. యేసు ప్రభు అన్నాడు నేను వస్తాను అని చెప్పినాడు. యేసు ప్రభు ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఆలస్యము చేయను. ఐ విల్ నాట్ టారీ. అంటే ఆలస్యము చేయడు అంటే ఇన్ హిస్ టైమ్ హీ విల్ కమ్. ఖచ్చితంగా ఆయన సమయంలో వస్తాడు. బట్ దిస్ మార్నింగ్ హీబ్రూస్ 10th chapter మనం అది చూస్తాం. ఈ ఉదయకాలం మనం అదే గమనిస్తాం. హీబ్రూస్ 10th chapter 32 to 39, 32 నుంచి 39వ వచనం వరకు మనం చదువుదాము. సో దేవుడు మాకు నిజంగా నిన్నటి దినం నా మెన్స్ మీటింగ్లో ఆశీర్వాదం ఇచ్చినాడు. మరి పురుషులలో దేవుని యొక్క ఆత్మకార్యము జరగడం గురించి ప్రార్థన చేయండి. మరి పురుషులు ఆత్మతో నింపబడి ఉండడం అవసరం. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, అక్కడ 6-7 అధ్యాయాలలో మనం చూస్తుంటాం, అక్కడ పరిచారకులు ఎన్నుకోవాలంటే పురుషులు ఆత్మతో నింపబడి ఉండాలంట. సో మనం డీకన్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి డీకన్ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలి. నంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటంటే తను ఆత్మతో నింపబడి ఉండాలి. సో ప్రార్థన చేయండి. మన సంఘంలో పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దాని కొరకు ప్రార్థన చేయండి. కనీసం ఒక్క పరిచారకుడు, 1 డీకన్ అట్లీస్ట్ మన కాంగ్రిగేషన్కి సంబంధించి ఒక్క పరిచారకుడు అన్న అవసరమని మనం చూస్తున్నాం. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. సో ఎనీవే, సో మెన్స్ మీటింగ్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఆయన చేసిన మేలుల కొరకు వందనాలు చెల్లిస్తూ హీబ్రూస్ 10th chapter 32 to 39. సో మనం 10వ అధ్యాయం ఇది ముగించేద్దాము. మరి చాలా గంభీరమైన అధ్యాయము. సో దీంట్లో ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, ఎన్నో ముఖ్యమైన మాటలు ఉన్నాయి. కానీ సో వాటన్నిటిలో మరి ఒక ప్రాముఖ్యమైన అంశము మీ ఎదుట పెడుతున్నాను, ఒక థీమ్ లేకుంటే ఒక సబ్జెక్ట్ మీ ఎదుట పెడుతున్నాను. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే
చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో ఐ నో పర్సనల్లీ సమ్ పీపుల్, కొంతమంది నాకు తెలుసు, వారి జీవితాలలో చాలా దుఃఖంతో నింపబడి ఉన్నారు. చాలామంది కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫిల్డ్ విత్ గ్రీఫ్స్ ఇన్ అవర్ హార్ట్స్. బట్ బైబిల్ సేస్ బీ జాయ్ఫుల్. దీని ఒక వాక్యం ఏం చెప్తుందంటే ఆనందంతో నింపబడి ఉండండి. బీ జాయ్ఫుల్. సో బీ జాయ్ఫుల్ in your afflictions and reproaches. Am I joyful in my afflictions or riches? Joyfully taking the afflictions and reproaches. ఆనందంతో ఈ అవస్థలను మరి సహించేటివి ఆనందంతో తీసుకోవాలి అంటాం. సో అది మనమే ఇక్కడ ఈ అంశంలో మనం చూస్తాం. సో జాయ్ఫుల్, ఆనందంతో. నువ్వు ఆనందంతో ఉన్నావా? ఆర్ యూ జాయ్ఫుల్? ఐ నో ఇఫ్ ఐ ఆస్ దట్ క్వశ్చన్, ఆ ప్రశ్న నేను అడిగితే యూ విల్ సే ఐఎమ్ నాట్ జాయ్ఫుల్. నేను ఆనందం నాకు లేదు అని చెప్తాడు. ఎందుకంటే పౌలు అంటాడు కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ యూ సీ ఆర్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించుడి. సో దట్ ఈస్ ద కీ ఫర్ యువర్ క్రిస్టియన్ లైఫ్, ఫర్ యువర్ క్రిస్టియన్ గ్రోత్. నీ ఆత్మీయమైన క్రైస్తవ జీవితం యొక్క ఎదుగుదలలో మూలమైన మాట ఏంటంటే బీ జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించుడు. సో 32nd verse నుంచి 39th verse వరకు మనం చదుదాం. ఓకే, సో ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో చదుదాము. బట్ కాల్ టు రిమెంబరెన్స్ ద 4 more days in which after he were illuminated he endured a great fight of afflictions, partly whilst ye were made a gazing stock, both by reproaches and afflictions, and partly whilst ye became companions of them that were so used. 34th verse, 34వ వచనం. For he had compassion of me in my bonds, and took joyfully, notice that word, and took joyfully the spoiling of your goods, knowing in yourselves that ye have in heaven a better and an enduring substance. So that is hope. That is a faith we have. Cast not away therefore your confidence, which hath great recompense of reward. For ye have need of patience, that after ye have done the will of God, ye might receive the promise. For yet a little while, and he that shall come will come, and will not tarry. Now the just shall live by faith, but if any man draw back, my soul shall have no pleasure in him. But we are not of them who draw back unto perdition, but of them that believe to the saving of the soul. Let us all look to the Lord in prayer and ask God to speak to our hearts. మనందరం కూడా దేవుని వైపు చూస్తాము. దేవుని మనతో మాట్లాడాలని దేవుని అడుగుదాం. Let we ask God to fill our hearts with joyfulness. మన లోపల దేవుని యొక్క ఆనందంతో నింపబడి ఉండాలని ప్రార్థన చేస్తాం. Let us all ask God. దేవుని అడుగుదాం. Well, Heavenly Father, we thank you for this wonderful day, and thank you for the new mercies and the new grace upon us this morning, Father. Thank you for the giving us the privilege and honor to come to your presence, Father. This morning, Father, we ask you to give your presence this morning. Fill your presence, Father, in this place, Father. Father, speak to our hearts. Give us the unction of the Holy Spirit of God to act upon and to live accordingly. Lord, fill our hearts with joyfulness. No matter what afflictions, what reproaches we face, no matter what kind of situations, what kind of problems we see in our lives, Lord, fill us with the joyfulness in our heart, because we hope in thee, Father. One day we see our Lord Savior Jesus Christ face to face. We are hoping for his returning, Father. Father, thank you for giving us the hope of our salvation. Thank thee for giving us the great salvation which was brought us with your blood. We ask you, Father, to give the hope and faith and to live accordingly, Father. We commit all ourselves into the loving hands. Fill our heart with your word.
and speak to our hearts. We ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. So, how can we take the afflictions and reproaches joyfully? మనం ఈ యొక్క అవస్థలు, ఈ యొక్క నిందలు అనే మాట మనం అక్కడ చూస్తాం. రిప్రోచెస్ కదా, అదే అందుగా రిప్రోచెస్, అవస్థలు, నిందలు ఎలా మనము ఆనందంతో తీసుకోగలుగుతాము. సో హౌ కెన్ ఐ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్? నా లోపల ఆనందకరమైన హృదయం ఎలా ఉండగలుగుతుంది? హౌ కెన్ ఐ బీ జాయ్ఫుల్ ఇన్ సారోస్? దుఃఖములలో ఆనందంగా ఎలా ఉండగలుగుతాను? సి, దేవుడు మనకి ఇచ్చినాడు అదే. దట్ ఈస్ అ హోప్, దట్ ఈస్ అ బ్లెస్డ్ హోప్. మనకు ఆశీర్వదింపబడిన నిరీక్షణ. బికాజ్ వీ హ్యావ్ ది బ్లెస్డ్ బుక్. మనకు ఆశీర్వదింపబడిన పుస్తకం మన చేతిలో ఉంది. సో దిస్ ఈస్ ద బ్లెస్డ్ బుక్. విత్ దిస్ బ్లెస్డ్ బుక్ వీ హ్యావ్ ది బ్లెస్డ్ హోప్. ఈ ఆశీర్వదింపబడిన పుస్తకంతో మనకు ఆశీర్వదింపబడిన నిరీక్షణ ఉంది. వి హోప్ ఇన్ గాడ్. డు యూ హోప్ ఇన్ గాడ్? నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? సో దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. హౌ కెన్ ఐ బీ జాయ్ఫుల్ ఇన్ సారోస్, ఇన్ అఫ్లిక్షన్స్, ఇన్ రిప్రోచెస్? ఈ అవస్థలలో, ఈ దుఃఖకరమైన సమయాలలో నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను? సో బైబిల్ ఈజ్ ది ఆన్సర్, గాడ్ ఈజ్ ది ఆన్సర్, అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యేసుక్రీస్తే నీకు జవాబు. ఈజ్ ది ఆన్సర్. ఇఫ్ యు ఆర్ ఇన్ సారో, ఇఫ్ యు ఆర్ ఇన్ అఫ్లిక్షన్, ఇఫ్ యు ఆర్ ఇన్ రిప్రోచెస్, జీసస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీకుండే ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభుయే జవాబు. సో దట్స్ వై గో టు ద లార్డ్. దేవుని అడగండి. సో జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ అ స్మాల్ ఇలిస్ట్రేషన్ బిఫోర్ ఐ గో ఇన్ టు మెసేజ్. మరి వర్తమానంలోకి వెళ్ళకముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక పాస్టర్ వాళ్ళ వైఫ్, ఆ పాస్టర్ వైఫ్ వాళ్ళ మదర్ చనిపోయిందంట. అంటే వాళ్ళ పాస్టర్ వైఫ్ తర్వాత ఆ డాటర్ అండ్ మదర్ రిలేషన్షిప్ చాలా గంభీరంగా ఉండేనట. అంటే వాళ్ళు ఎంతగానో ప్రేమ కలిగి ఉండే, ఎంతో దగ్గరగా బ్రతికినారు. సో ఎంతో ప్రేమతో ఉండే. ఒక దినంన మరి తన తల్లి చనిపోయింది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆమె లైఫ్లో చాలా ఎంత సారో, ఎంత దుఃఖం ఉండిపోయిందంటే ఆమె దాంట్లో నుంచి బయటికి రాలేకపోతుందంట. సేవలో వెళ్ళాలి భర్తతో పాటు, కానీ ఆమె వెళ్ళలేకపోతుందంట. ఎందుకు? ఆ దుఃఖం, ఆ ఎడబాటు, ఆ సపరేషన్ అనేది ఏదైతుందో ఆమె బేర్ చేయలేకపోయిందంట. సో అటువంటి పరిస్థితులలో పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడంట. ఎట్లా దేవా ఈమె ఆ దుఃఖంలో నుంచి ఎట్లా దేవా బయటికి రావాలా? ఎట్లా బయటికి రావాలా? ఈ పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటికి రావాలి? ప్రార్థన చేస్తున్నాడంట. సో వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే, తన తండ్రి ఇంటికి వచ్చినాడంట. ఎందుకంటే తన తండ్రికి తెలిసింది, అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసింది, ఈమె తన కూతురు, తన తల్లి చనిపోయినందుకు, తన భార్య చనిపోయినందుకు తన కూతురు చాలా దుఃఖంలో, ఆమె దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోతుంది. మరి ఆమెను ఎట్లా బయటికి రావాలని మరి తన అల్లుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు, మరి సంఘమంతా ప్రయత్నం చేస్తున్నారు, కానీ తన దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోతుందంట. సో అక్కడ తన తండ్రి వచ్చినాడంట ఇంటికి దర్శించడానికి. చూడండి, గమనించండి, తన తండ్రి కూడా సేవకుడే, తన భర్త సేవకుడే, తన తల్లి సేవలో వాడబడింది, తను సేవలో వాడబడుతుంది. కానీ ఆ ఎడబాటు, ఆ మరణం అనేది, ఆ దుఃఖం అనేది ఆమె దానిలో నుంచి బయటికి రాలేకపోతుందంట. సో అప్పుడు తన తండ్రి ఇంటికి వచ్చినాడంట. ఇంటికి వచ్చి కేవలం ఒక వచనం చూపించినాడంట. ఏంటి ఆ వచనం అంటే, అందుకే దేవుని వాక్యము
లోనే మనకు ఆ పరిస్థితులన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఉదయకాలం మరి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి నాకు తెలుసు మీరు ఎవరెవరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నారు, ఎటువంటి అవస్థలలో ఉన్నారు, ఎటువంటి ఆపదలలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం బైబిల్లో ఎక్కడో చూస్తే అవస్థలు, ఆపదలు, వాటిని మనం పోల్చి చూసుకుంటే మన జీవితంలో వచ్చే అవస్థలు, ఆపదలు దేనికి సరిపడవు. ఎందుకంటే ఇక్కడ మనము ఇక్కడ ఉండే విషయాలను మనం గమనిస్తే ఇక్కడ మనకు ఒక మంచి ఆదరణ దొరుకుతుంది. అతను ఇంటికి వచ్చి, తన తండ్రి ఇంటికి వచ్చి ఒక వచనం చూపించినాడంట. ఏం వచనం చూపించినాడంటే 1 Thessalonians 5th chapter 18th verse. 1 Thessalonica 5:18 చూపించినాడంట. ఏముంది అక్కడ? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. సో ఈ మాట ఆమెను రివైవ్ చేసిందంట. ఆమె దుఃఖమును రివైవ్ చేసిందంట. ఎవరు వచ్చి రివైవ్ చేసినారో తెలుసా? తన తండ్రి. సో ఆయన కూడా ఆ పరిస్థితిలో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, దేవునికి ప్రతి విషయంలో వందనాలు చెల్లించాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ థింగ్స్. సో మనం పాట నేర్పిస్తాం పిల్లలకు. ఏం పాట? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని పెడదాం, నేర్పిస్తాం. సో దేవునికి మనము దేవా నీకు వందనాలు అని పాట నేర్పిస్తాము. ఈ దినము కొరకు దేవునికి వందనాలు, ఈ పరిస్థితి కొరకు దేవునికి వందనాలు. ఇన్ ఎవ్రీథింగ్, నోటీస్ దట్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. Philippians 4:4. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించుడి. సో యూ కెన్ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్. సో గాడ్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడే నీకు జవాబని మనం ఇక్కడ చూస్తున్నాం. సో దట్ ఈస్ ద ఇల్లుస్ట్రేషన్. సో దట్ లేడీ, షీ గాట్ రివైవ్డ్. ఆమె ఉత్తేజపరచబడిందంట. ఏంటంటే ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టు గివ్ థ్యాంక్స్ అన్ టు హిమ్. ఈ దినము దేవునికి వందనాలు చెప్పడము, దట్ ఈస్ హిస్ విల్. సో మనం ఈ దినము అది చూస్తాం. ఆఫ్టర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యూ విల్ ఫీల్ జాయ్ఫుల్. దేవుని చిత్తము నెరవేర్చిన తర్వాత నువ్వు ఆనందించగలుగుతావంట. దట్ ఈస్ వాట్ వి రెడ్ ఇన్ Hebrews 10th chapter. మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. ఆఫ్టర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును నెరవేర్చిన తర్వాత కదా మాట మనం చూస్తాం అక్కడ. సో దట్ ఈస్ అవర్ పోర్షన్. మన భాగం ఏంటంటే 36th verse. ఫర్ ye have received of patience, that after ye have done the will of God, ye might receive the promise. Don't be sorrowful in your afflictions. నీ యొక్క అవస్థలలో దుఃఖకరంగా ఉండకండి. ఎందుకంటే if you do the will of God in your life, He will receive the promise. That is a joyful moment in your life. నీ జీవితంలో అది ఆనందకరమైన సమయము. ఎందుకంటే నీ దుఃఖకరమైన సమయంలో కూడా, in your sorrows, if you do the will of God, నీ యొక్క దుఃఖకరమైన సమయాలలో, నాకు తెలియదు మీ జీవితాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి అవస్థలు ఉన్నాయో, ఎటువంటి కష్టాలు ఉన్నాయో, అవన్నీ ప్రక్కకు పెట్టి దేవుని చిత్తమును చేయడము, ఈ దినము దేవుని చిత్తము చేయడము, నీ జీవితంలో దేవుని చిత్తం చేయడము, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ టుడే, దట్ గివ్స్ ది బ్లెస్డ్ ప్రామిస్. అది ఆశీర్వదింపబడిన ఒక వాగ్దానము దేవునికి ఇచ్చినాడు. కాబట్టి ఆ వచనం మనం చదుదాము. సో దానిలో తర్వాత మనం ఇక్కడ ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మన మాట గమనించుకుందాం. 36వ వచనం, 36th verse. ఏలయనగా మీకు ఓర్పు యొక్క అక్కర కలదు, అలాగున మీరు దేవుని చిత్తమును జరిగించిన తరువాత వాగ్దానమును పొందగలరు. దేవుని చిత్తమును జరిగించిన తర్వాత మీరు వాగ్దానము పొందగలుగుతారు. సో మనం దేవుని యొక్క చిత్తమును జరిగించడం, ఆఫ్టర్ యూ హావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును జరిగించిన తర్వాత హీ మైట్ రిసీవ్ ద ప్రామిస్, మీరు వాగ్దానాన్ని పొందగలుగుతారు. సో హౌ కెన్ ఐ బి జాయ్ఫుల్? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఏ విధంగా ఆనందించగలుగుతాను? సో యువర్ జాయ్ ఇన్ ద లార్డ్, యువర్ జాయ్ ఈజ్ యువర్ గాడ్.
నీ ఆనందమే నీ ప్రభువు. సో నువ్వు ఎప్పుడైతే నీ ప్రభువును కలిగినావో నీకు సంపూర్తి అయిన ఆనందం. యూ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్ బికాజ్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్, సచ్ ఎ మైటీ గాడ్. సో ఎంతో గొప్ప దేవుడు నీకున్నాడు కాబట్టి నీకు ఆనందం ఉంటుంది. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, వాట్ యు ల్యాక్? నువ్వు ఎక్కడైతే దేవుడు నీకు పక్షాన ఉంటే నీకేం కొదవ ఉంటుంది? నథింగ్. సో ఇక్కడ మనం అదే చూస్తామన్నమాట. సో ఇక్కడ 32nd verse, హౌ కెన్ ఐ బి జాయ్ఫుల్? నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాను? ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్ గివ్స్ ది ఆన్సర్. హౌ కెన్ యూ బి జాయ్ఫుల్? నువ్వు ఎట్లా ఆనందంగా ఉండగలుగుతావు? I can read out your faces and you can read my face also. నేను నీ ముఖమును చదవగలుగుతాము, మీరు కూడా నా ముఖమును చదవగలుగుతారు. మన ముఖం చూసి అంటాము, ఏమంటామంటే నువ్వు దుఃఖంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, విచారంగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా, ఏం ఆలోచిస్తున్నావు, ఎటువంటి పరిస్థితులు ఉన్నావు, నీ ముఖంతో చెప్పగలుగుతాం. సో మన లోపల ఆనందము ఉన్నప్పుడు మన ముఖస్థుతి మారిపోతుంది. అందుకే ఒక ఉదాహరణ చెప్తాను. ఇంకోటి, మొదటి శతాబ్దంలో క్రైస్తవులను, అంటే మనలాంటి విశ్వాసులు, అంటే మనం ఏ విశ్వాసం యొక్క లైన్లో వచ్చినామో వారు మొదటి సంఘంలో భయంకరమైన హింస వారి లోపల వచ్చింది. మరణము వారి మీదకి వచ్చింది. వచ్చినప్పుడు వారిని సజీవంగా కాల్చివేసినారంట, సజీవంగా చంపేసినారు. ఇక్కడ మనకు ఒక మాట ఉంది, గేజింగ్ స్టాక్ అని. అంటే గేజింగ్ స్టాక్ అంటే థియేటర్ అనమాట. అంటే ఒక పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో విశ్వాసులను పులులకు వేసేవారు అనమాట. వాళ్ళు దాంట్లో ఉండి బయట ఉండి ఆనందించేవారు. ఆ పులులు వెళ్ళి ఆ విశ్వాసులను చంపి తింటా ఉంటే వీరు ఆనందించేవారు. సో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ వారిని కాల్చి వేసినారంట. కాల్చి వేస్తున్నప్పుడు, లేకుంటే వారిని చంపి వేస్తున్నప్పుడు, ఆ చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే కదా ఒక మూవీ ఉంది. ఆ మూవీలో నీరో చక్రవర్తి ఆ చంపేసిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున వచ్చి అన్ని శవాలు చూస్తున్నాడంట. చూస్తుంటే వాళ్ళ ముఖాలన్నీ కూడా చనిపోయినారు, కానీ ముఖాలన్నీ ఫుల్ స్మైలింగ్ ఫేసెస్ ఉన్నాయంట. వాళ్ళు చంపబడ్డారు, కానీ వారి ముఖము, వారి నోరు, అంటే వారి ముఖం అంతా కూడా చిరునవ్వుతో ఉందంట. తను గొక్కున్నాడు తల, ఏం చేయాలా వీళ్ళని చంపినా కూడా వీళ్ళు ఇంకా నవ్వుతున్నారే అని అనుకున్నారంట. అంటే ఆ ఆనందం యొక్క నిరీక్షణ నేను ఏది ఆపలేదన్నమాట. అందుకే మనం చూస్తాం కదా, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఏం వేరు చేయగలుగుతుంది? వాట్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? యువర్ ప్రాబ్లమ్స్, యువర్ సారోస్, యువర్ అఫ్లిక్షన్స్, యువర్ రిప్రోచెస్. వాట్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? ఈజ్ యువర్ సిచ్యువేషన్ సపరేటింగ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? then you are not joyful in your heart, because you are more depending, or you are more thinking on your afflictions than on God. You are not trusting in your God. Nu devuni andu nammika unchadam ledu. So what can separate you from the love of Christ? Kristu prema nundi nenu em veru cheyagalugutundi? Nothing can separate you. Nothing, any situation. నీ జీవితంలో ఏ పరిస్థితి కూడా దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లవ్. అది దేవుని యొక్క ప్రేమ యొక్క శక్తి. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం. సో జాయ్ఫుల్లీ టేకింగ్ ది అఫ్లిక్షన్స్ అండ్ రిప్రోచెస్. ఈ ఆనందముతో ఈ పరిస్థితులను మనము స్వీకరించడం. ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాకు తెలిసి ఇది చాలా కష్టం. ఇట్ ఈస్ ఈజీ టు సే, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ ఇట్ ప్రాక్టికలీ. మరియు ఏదో మాట చెప్పొచ్చు, కానీ అది తీసుకోవడం చాలా కష్టం. అది కానీ మనం ఇక్కడ చూస్తాం, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. గాడ్ ఈస్ హెల్పింగ్ అవుట్ టు హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సో హౌ కెన్ ఐ బీ జాయ్ఫుల్? నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాను? అందుకే ఇక్కడ మనము 10వ అధ్యాయంలో అది చూస్తున్నాం కదా.
But call to remembrance the 4 more days in which, after ye were eliminated, ye endured a great fight of affliction. 32వ వచనం చదవండి. కానీ మీరు వెలిగించబడిన తరువాత దేని యందైతే అవస్థల యొక్క గొప్ప పోరాటమును సహించితిరో ఆ మునుపటి దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. సో మనం ఈ యొక్క వర్తమానంలో I have 8 points to be mentioned this morning to have the joyful heart. ఆనందకరమైన హృదయము మరి మన లోపల ఉండాలి అంటే, ఆనందం ఉండాలి అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఉండే అంశాలను మనం చూస్తాం. I have taken 8 points from the scripture portion what we read. ఇక్కడ ఉండే మనం చదివిన దాంట్లోనే 8 పాయింట్స్ మీ ముందర పెడతాను. అంటే how can you be joyful or how can you take the afflictions? సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట ఏంటంటే మళ్ళీ ఒకసారి చదవండి. కానీ మీరు వెలిగించబడిన తరువాత దేని యందైతే అవస్థల యొక్క గొప్ప పోరాటమును సహించితిరో ఆ మునుపటి దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఎండ్యూర్డ్ ఏ గ్రేట్ ఫైట్ ఆఫ్ అఫ్లిక్షన్స్. గమనించండి, వారు ఫైటింగ్ అంటే ఒక గొప్ప పోరాటం జరిగిందంట, అవస్థల యొక్క పోరాటం జరిగింది. వీఆర్ ఆల్ ఫైటింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా కొంతమంది పోరాడుతున్నాము. వీఆర్ ఫైటింగ్, లిటరల్లీ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితంలో పోరాడుతున్నాం. బట్ గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్. దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. హౌ కెన్ యూ బీ జాయ్ఫుల్ ఇన్ అఫ్లిక్షన్స్ అండ్ రిప్రోచెస్? ఈ కష్టకరమైన పరిస్థితులలో, ఈ దుఃఖకరమైన పరిస్థితులలో నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాను? గాడ్ ఈస్ గివింగ్ us ది థాట్స్. దేవుడు మనకు తలంపులను ఇస్తున్నాడు. ఏంటంటే దెర్ ఆర్ అబౌట్ 8 పాయింట్స్. ఇక్కడ 8 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. వాట్ ఆర్ ది 8 థింగ్స్ దట్ వీ కెన్ టేక్ అండ్ బి జాయ్ఫుల్? ఏంటివి అవి? 8 కారణాలు ఏంటివి? దాన్ని తీసుకొని మనం ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాము? సో నంబర్ 1, మొదటిది, రిమెంబరింగ్ యువర్ 4 more days means remembering your day of salvation. When you are in great affliction, when you are in reproaches, remember the day of your salvation. That gives the joy in your heart. ఎప్పుడైతే నువ్వు అవస్థలలో ఉన్నావో నీ యొక్క పూర్వము ఉండే దినములను జ్ఞాపకం చేసుకుని. వాట్ ఈస్ ద రిమెంబరింగ్ ఆఫ్ ది 4 more days? ఆ పూర్వము ఉండే దినాములు ఏంటివి? ఈ దినము నేను అవస్థ పడుతున్నాను, కానీ దానికన్నా ముందు నా జీవితంలో ఏముంది? నా ముందుండే జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆ దినమును జ్ఞాపకం చేసుకోవడం. ఏంటి ఆ దినం అంటే? నీ రక్షణ దినము. అందుకే ప్రియులరా, నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో రక్షణ దినం ఉండాలి. సో రక్షణ దినం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. నువ్వు రక్షింపబడిన దినము. అందుకే మనం అడుగుతాం ప్రశ్న, ఎప్పుడు రక్షింపబడినావు? ఏ దినము రక్షింపబడినావు? కాబట్టి ఇది వరకు మనం రక్షింపబడిన వారిలో ఆ దినము మనకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ మనము మన సంఘంలో అది తరచుగా చెప్పడం అవసరం. మన పిల్లలకు వారు రక్షింపబడిన దినము వారికి జ్ఞాపకం ఉండాలి. చెప్పాలి, బాగా చెప్పాలి. నువ్వు ఎప్పుడు రక్షింపబడినావు? డేట్ రాసుకో. నీ బర్త్డే ఎప్పుడు రాసుకో. నువ్వు ఏ దినంలో రక్షింపబడినావు జ్ఞాపకం చేసుకో. ఆ దినం నుండి నీ జీవితం ఏ విధంగా మారుతుందో జ్ఞాపకం చేసుకో అని చెప్పడం అవసరం. కాబట్టి రిమెంబరింగ్ యువర్ 4 more days, ద డే యు వర్ ఎలిమినేటెడ్. మీరు వెలిగింపబడిన దినము. ఎప్పుడు వెలిగింపబడినావు? ఆర్ యూ ఎలిమినేటెడ్? నీవు వెలిగింపబడినావా? గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు వెలిగింపబడినావు అంటే ఏ దినం అన్నమాట. ఏ దినము నువ్వు వెలిగింపబడినావో ఆ రక్షణ దినాన్ని నువ్వు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను ఆ భయంకరమైన పాపం యొక్క దొంగ ఊబిది నుండి, ఆ పాపం యొక్క శిక్ష నుండి, నరకం నుండి నేను రక్షించిన ఆ దినము నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం ఉండే అవస్థలో నువ్వు ఆనందిస్తావు. ఆ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం నువ్వు ఆనందించగలుగుతావు. నీ రక్షణను నువ్వు ఆనందించలేకపోతున్నావు కాబట్టి ఈ దినం నువ్వు ఈ అవస్థలలో
ఆనందంగా ఉండలేకపోతున్నాం. అందుకే దావీదు మహారాజు చెప్పినాడు, ఏమంటాడంటే, దేవా నా రక్షణ ఆనందాన్ని సమకూర్చుము. రెస్టోర్ అంటు మీ ద డే ఆఫ్ సాల్వేషన్. నా రక్షణ దినాన్ని సమకూర్చమంటాడు, అంటే ఆనందాన్ని. సో 51 సామ్ 51వ కీర్తన 12వ వచనం, రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దై సాల్వేషన్. నీ రక్షణ ఆనందాన్ని నా లోపల సమకూర్చుము. చదవండి 12వ వచనం. నీ రక్షణానందము నాకు సమకూర్చి నీ స్వేచ్ఛ ఆత్మతో నన్ను ఎత్తిపట్టుము. ఇన్ గ్రేట్ అఫ్లిక్షన్స్, ఇంత భయంకరమైన అవస్థలలో యూ హ్యావ్ టు హ్యాస్ గాడ్, దేవుని అడగాలి, లార్డ్ రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దై సాల్వేషన్. నీ రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి సమకూర్చుము దేవా. నన్ను నీ యొక్క స్వేచ్ఛ ఆత్మలో నన్ను ఎత్తిపట్టుము. లార్డ్ లిఫ్ట్ మీ అప్. దేవా నన్ను ఎత్తిపట్టుము, నేను చాలా అవస్థలలో ఉన్నాను అని దేవుణ్ణి అడగడము ఎంతో అవసరం. కాబట్టి రిమెంబరింగ్ ది 4 more days, నెంబర్ 1, నీ యొక్క రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. మన అవస్థలలో, మన బాధలలో, మన నిందలలో దేవుని యొక్క రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడము మంచిది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఈ దినము వచ్చే సిచ్యువేషన్స్లో, ఈ దినం వచ్చే సిచ్యువేషన్స్, అందుకే ఇక్కడ 10వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం 33rd verse, 33వ వచనం అక్కడ గమనిస్తే, పార్ట్లీ విల్స్ట్రీ మేడ్ ఏ గేజింగ్ స్టాక్ బోత్ బై రిప్రోచెస్ అండ్ అఫ్లిక్షన్స్, అండ్ పార్ట్లీ విల్స్ట్రీ బికేమ్ కంపానియన్స్ ఆఫ్ దెమ్ దట్ వేర్ సో యూజ్డ్. 33వ వచనం. అది కొంత మట్టుకు నిందల చేతను మరియు అవస్థల చేత మీరు వేడుకగా చేయబడినందున, మరియు కొంత మట్టుకు ఆ విధముగా ఉపయోగించబడిన వారికి మీరు సహపాటి వారైనందున. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ విధంగా కొంతమందిని ఉపయోగించినారంటే, యాక్చువల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సువార్త నిమిత్తము అవస్థ పొందేవారు కదా. మన జీవితాలలో సువార్త నిమిత్తం అవస్థ పొందడము, అందుకే పౌలు రాస్తాడు 2 తిమోతి 1వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, తిమోతితో అంటాడు, అయ్యా సువార్త నిమిత్తం మనం అవస్థ పొందుతున్నప్పుడు సిగ్గుపడొద్దు అంటాడు. 1:8 అంటాడు. ఎందుకంటే మనము సువార్త నిమిత్తం అవస్థ పొందుతున్నప్పుడు, సత్యము కొరకు నిలబడుతున్నప్పుడు మరి అవస్థలు ఖచ్చితంగా వస్తాయంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కొంతమంది అంట వారితో పాటు మనం కూడా ఎవరైతే అవస్థ పొందినారో వారితో కూడా మనము సహపాటి వారమై ఉన్నామంట. అంటే కొంతమంది ఇటువంటి అవస్థ పొందినారంట. వారు ఏంటంట, ఏ విధంగా ఉంది అక్కడ తెలుగులో చదువు మళ్ళీ ఒకసారి. కొంత మట్టుకు నిందల చేతను మరియు అవస్థల చేతను మీరు వేడుకగా చేయబడినారంట. గేజింగ్ స్టాక్. మనము వేడుకగా చేయబడినాం అంటే అందరినీ, ఆ విశ్వాసులను ఆ థియేటర్ లాగా, అంటే వారిని ఒక దాంట్లో పెట్టి వారిని మీద అవస్థలు పంపించి, వారిని నిందించి, వారిని భయంకరంగా హింసించినప్పుడు వారంతా వేరే వారికి వేడుకగా చేయబడినారంట. అంటే వారిని చూసి వీరు ఆనందించినారంట. సో మన జీవితంలో ఈ దినము అటువంటి పరిస్థితి, అటువంటి నిందలు, అటువంటి భయంకరమైన అవస్థలు వస్తున్నప్పుడు, ఈ పరిస్థితిలో ప్రజెంట్ డే అఫ్లిక్షన్స్, వెన్ యూ సీ ద ప్రజెంట్ డే అఫ్లిక్షన్స్, నీ జీవితంలో ఈ దినము, టుడే ఈ దినం వచ్చిన పరిస్థితిని నువ్వు చూస్తే, హ్యావ్ ది జాయ్ఫుల్. దాన్ని బట్టి నువ్వు ఆనందించండి. ఎందుకంటే అవి మన పితరులకు జరిగినాయి, వారి ప్రాణాలు తీయబడినాయి, వారు హతసాక్షులైనారు, వారి ప్రాణంలోని దేవుని కొరకు అర్పించినారు. అటువంటి భయంకరమైన అవస్థలు వారి లోపల వచ్చినాయి, వారికి నిందలు వచ్చినాయి. ఎందుకు? సువార్త నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తము వారు అవస్థలు, నిందలు పొందినారు. ఎంతో భయంకరమైన మరణం పొందినారు. వారు ఒక వేడుకగా చేయబడినారంట. వారిని చూసి మనుషులు హేళన చేసినారు, వారిని చూసి మనుషులు ఆనందించినారంట. అంటే వారు చూసి, వారి యొక్క మరణాన్ని చూసి, వారి యొక్క నిందలను చూసి వీరు ఆనందించినారంట. రోమా ప్రభుత్వం భయంకరంగా క్రైస్తవులను హింసించడం జరిగింది. కాబట్టి ఆ అవస్థలను మనం చూస్తే మనకొచ్చే అవస్థలు ఏ పాటివి? చులకనైనవి, ఈ దినముండి వెళ్ళిపోయేటివి.
వీటిలో మనము చిక్కుకొని మన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ఈ దినం ఉండే మామూలు మన జీవితానికి వచ్చే మామూలుగా మన వ్యక్తిగతమైన జీవితాలలో వచ్చే ఈ పరిస్థితులను చూసి నీ రక్షణ ఆనందాన్ని కోల్పోకు. ఎందుకంటే ఆ రక్షణ ఆనందం ఎంతో గంభీరమైంది. సో ఈ దినం వచ్చే అవస్థలు, సో టుడేస్ లైఫ్ ఆర్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్, డోంట్ లూజ్ యువర్ జాయ్ఫుల్నెస్. సో ఇఫ్ యూ సీ ద ప్రెసెంట్ సిచ్యువేషన్స్, బీ జాయ్ఫుల్. నీ జీవితంలో ఈ దినము పరిస్థితుల్లో నీకు కనబడితే దాంట్లో ఆనందించము. రిజాయిస్ ఇన్ ద లార్డ్. If you see afflictions and reproaches today in your life, rejoice in the Lord. ప్రభునందు ఆనందించుడు. సో మనం రివైవ్ కావాలి విత్ ద జాయ్ఫుల్నెస్ ఆఫ్ హార్ట్. మనం మంచి ఆనందకరమైన హృదయంతో మరి ఉత్తేజపరచబడాలంటాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, కేవలం అదొకటి కాదు, ఈ దినం వచ్చే అవస్థలు ఆపదలే కాదంట. వెన్ యూ లూజ్ సంథింగ్, డోంట్ బీ సారఫుల్. ఏవైతే మనము ఈ లోకంలో పోగొట్టుకుంటామో, సో ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినాను అనుకోండి, మనం పోగొట్టుకున్నవి ఏంటేంటివి అంటే, చాలా మటుకు మనం పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి. ఈ విశ్వాసులంట ఈ భూమి మీద వాళ్ళు పోగొట్టుకున్న విషయాలను చూసి వారు దుఃఖపడలేదంట, వారు ఆనందించినారంట. ఏం పోగొట్టుకున్నారు వారు ఇక్కడ చూద్దాం. వాట్ దే లాస్ట్. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ బీ సారఫుల్, బీ జాయ్ఫుల్. దాంట్లో నువ్వు ఆనందించాలంట. సో ఏంటి అంటే ఇక్కడ మనం చూసాం, ఇక్కడ 34th verse 34వ వచనం. సో దట్ ఈస్ అవర్ థర్డ్ పాయింట్. జాయ్ఫుల్, బీ జాయ్ఫుల్ ఇన్ లూజింగ్ యువర్ గూడ్స్ ఆర్ సబ్స్టెన్సెస్. 34వ వచనం. ఏలయనగా మీరు నా బంధకములలో నా పక్షమున జాలి కలిగి ఉండిరి, మరియు మీకు పరలోకంలో ఒక శ్రేష్టమైన మరియు స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని మీరు ఎరిగిన వారై మీ సామాగ్రి యొక్క దోపిడిలో నుండి ఆనందముతో ఇచ్చిరి. అండ్ టుక్ జాయ్ఫుల్లీ ద స్పాయిలింగ్ ఆఫ్ యువర్ గూడ్స్. మీ సామాగ్రి యొక్క దోపిడీ జరిగింది అంటే మీకు కలిగినది దోచుకున్నారు, నీకు కలిగింది తీసేసుకున్నారు మనుషులు. ఆనందించాలి అంట. సో వెన్ యూ లూజ్ సంథింగ్, డోంట్ బీ సారఫుల్, బీ జాయ్ఫుల్. దట్ ఈస్ అ క్రిస్టియన్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే నీ దగ్గర నుంచి దోచుకుంటున్నారో పోనీ, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పినాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో, Matthew's Gospel 5th chapter 12th verse, the Lord said, Matthew's Gospel 6th chapter 12th verse, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5th chapter 12th verse, 5:12. ఆనందించుడి, అధికంగా ఉల్లాసించుడి. ఆనందించుడి, అధికంగా ఉల్లాసించుడి. ఏలయనగా పరలోకమందు మీ బహుమానం గొప్పదై ఉన్నది. డోంట్ బి సారోఫుల్ వెన్ యూ లూజ్ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉండే నీ సామాగ్రి పోతున్నప్పుడు దుఃఖపడకు. సో రిజాయిస్ అండ్ బి ఎక్సీడింగ్ గ్లాడ్. Rejoice and be exceeding glad, for great is your reward in heaven. మీ యొక్క బహుమానము పరలోకంలో గొప్పదై ఉందంట. So for so persecuted they the prophets which were before you. మీకంటే ముందు ప్రవక్తలను ఈ విధంగా హింసించినారు, వారి దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు కదా. ఈ దినాలలో మనం చూస్తున్నాం, దోచుకునేవారు పక్కింటోడు కాదు, దోచుకునేవాడు నీ ఇంటివాడే. నీలో ఉన్నవాడే దోచుకుంటాడు, నీ దగ్గర ఉన్నవాడే దోచుకుంటాడు. జాందో తీసుకో. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు, ఒకడు నీ దగ్గర బలవంతంగా వచ్చి నీ పైన అంగీని తీసుకుంటే లోపలిది కూడా తీసేయమన్నాడు. అంటే ఈ లోకంలో ఉండే దాని మీద మన మనసు కాదు, పరలోకంలో ఉండే ఆనందము. సో అందుకే ఇక్కడ మనం చూసినాం. సో వారంట 10వ అధ్యాయంలో మనం అక్కడ చూసినట్టుగా 34వ వచనంలో, నాతో పాటు మీరు నా బంధకంలో మీరు కనికరింపబడినారు. ఫర్ హీ హ్యాడ్ కంపాషన్ ఆఫ్ మీ ఇన్ మై బాండ్స్. అంటే ఈ గ్రంథకర్త అంటే మరి పౌలు అంటాం మనం, ఎందుకంటే పౌలు కూడా బంధకంలో ఉండే ఆ అవస్థలలో కొంతమంది తనతో పాటు సహాయం చేసినారు అనమాట. వారు కూడా అటువంటి బంధకాలు. అండ్ టుక్ జాయ్ఫుల్లీ ద స్పాయిలింగ్ ఆఫ్ యువర్ గూడ్స్, knowing in yourselves
that ye have in heaven a better what? And an enduring substance. పరలోకంలో ఉండే విషయాలంటే పరలోకంలో ఏముంది మనకు? మళ్ళీ ఒకసారి చదువు 34 వచ్చిన చివరి భాగం. మరియు మీకు పరలోకంలో ఒక శ్రేష్టమైన మరియు స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని. శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం, సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ అనే మాట ఏదైతుందో మనకు అవసరమైన విషయాలు, మనకు అవసరమైన సంగతులు. సో అవన్నీ కూడా పరలోకంలో దేవుడు మనకి ఇచ్చినాడంట. అందుకే యేసుప్రభు చెప్పినాడు, మీ ధనము పరలోకంలో సమకూర్చుకొనడి. ఇక్కడ మీ దగ్గర పోతుందంటే బాధపడకండి, పరలోకంలో మీ ఐశ్వర్యం ఉంది కదా. మత్తయి వార్త 6:19 6:19 చదవం. 6:19 and 20. 6:19 and 20. భూమి మీద మీ కొరకు ధనములను కూర్చుకొనకుడి. అక్కడ చిమ్మెటయు మరియు తుప్పు పాడు చేయును, మరియు దొంగలు పగులగొట్టి దొంగిలించెదరు. కానీ పరలోకంలో మీ కొరకు ధనములను కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెట అయినను లేక తుప్పైనను పాడు చేయదు, మరియు దొంగలు పగలగొట్టరు లేక దొంగిలేరు. సో ఇక్కడ చూసాం, లే నాట్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ అపాన్ ఎర్త్. భూమి మీద నీ ధనమును సమకూర్చుకోకు, ఐశ్వర్యంని సమకూర్చుకోదంట. వేర్ మాత్ అండ్ రస్ట్ డత్ కరప్ట్ అండ్ వేర్ థీవ్స్ బ్రేక్ త్రూ అండ్ స్టీల్. దొంగలు వచ్చి దాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. బట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. పరలోకంలో మీ ధనమును సమకూర్చుకొనుడి. ఎందుకంటే దట్ ఈస్ ది ఇటర్నల్ సబ్స్టెన్స్. అక్కడ ఉండేది నిత్యం ఉండే స్వాస్థ్యము. ఈ భూమి మీద ఉండేటివి పోతాయి, కానీ పరలోకంలో నిత్యం ఉండేది అంట. అక్కడ దొంగలు రారు, తుప్పు పట్టదు, దోచుకోడు. నీ ధనం అంతా కూడా పరలోకంలో సమకూర్చుకోవడము. అందుకే పౌలు రాస్తాడు కదా, కొలసీలకు రాసిన పత్రిక 3:1 సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ ద థింగ్స్ అబౌవ్. పరలోకంలో ఉండే వాటి మీద మీ అనురాగం ఉంచుడి. సో మనము పరలోకం వైపు మనం చూడడం అవసరం, పరలోకంలో ఉండే వాటి కొరకు మనం చూడడం అవసరం. సో మన యొక్క సబ్స్టెన్సెస్, మనం ఈ భూమి మీద కోల్పోయే వాటిలో దుఃఖపడొద్దు. వెన్ యూ లూజ్ యువర్ సబ్స్టెన్స్, వెన్ యూ లూజ్ యువర్ మనీ, వెన్ యూ లూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ బి సారోఫుల్, బికాస్ గాడ్ హ్యాస్ సంథింగ్ ఇన్ హెవెన్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు సమకూర్చినాడు ఒకటి. సో విచ్ ఈస్ ఇటర్నల్. సో వెన్ యూ సీ దట్ యూ విల్ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్. నీకు అది చూసినప్పుడు నీ లోపల ఆనందకరమైన హృదయం ఉంటుంది. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ యూ ది ఇటర్నల్ థింగ్స్. దేవుడు నీకు పరలోకంలో నిత్యం ఉండేది ఇచ్చినాడు. అండ్ దెన్ ఇంకొక మాట మనం ఇక్కడ చూస్తే, ఫోర్త్లీ, సో యూ విల్ హ్యావ్ ది జాయ్ఫుల్నెస్ ఇన్ యువర్ హార్ట్ వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ రివార్డ్స్. నీకు ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, నీ యొక్క బహుమానాలు స్థిరంగా ఖచ్చితంగా నాకు ఇస్తాడు దేవుడు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నీకు ఉంటుందో నీ లోపల ఆనందం అనేది ఉంటుంది, దుఃఖపడవు. ఎందుకంటే ఇక్కడ 35 క్యాస్ట్ నాట్ అవే దేర్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. నీ యొక్క కావున దానికి బహుమానముగా గొప్ప బహుమానమును కలదు, మీ నిర్ధారణను త్రోసివేయకుడి. నీ నిర్ధారణ త్రోసివేయకము. డోంట్ క్యాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. హూ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్? జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. యేసుక్రీస్తే నీకు నిర్ధారణ లేకుంటే కాన్ఫిడెన్స్ అయి ఉన్నాడు. సో డోంట్ క్యాస్ట్ అవే. సో వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇన్ క్రైస్ట్ యు విల్ హ్యావ్ జాయ్ఫుల్ హార్ట్. నీకు యేసు ప్రభునందు ఎప్పుడైతే స్థిరమైన నిర్ధారణ కలిగి ఉంటుందో నీవు ఆనందించగలుగుతావు. కాబట్టి దేవుడు మన జీవితంలో జ్ఞానం చేస్తున్నాడు, ఈ భూమి మీద ఉండే వాటి మీద మనసు పెట్టకండి. మీ అనురాగము, మీ పౌరస్థితి పరలోకము. పరలోకంలో ఉండే వాటి మీద మీ మనసు పెట్టండి, భూమి మీద ఉండే వాటి మీద కాదు. ఈ భూమి మీద ఉండే మన జీవితంలో ఉండే ప్రతి పరిస్థితిని మనం చూసి 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 ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో నిజమైన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాము. ఈ పరిస్థితులన్నిటిలో మనం చిక్కుకొని రక్షణ ఆనందాన్ని, దాని యొక్క బహుమానాన్ని పోగొట్టుకుంటున్నాము. ఎందుకంటే వీటి మీదనే మన మనసు బాగా పెట్టి 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 చింతించి చింతించి చింతించి
ఎంతో వేదన పడి 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 ఏడ్చి ఏడ్చి దుఃఖపడి నీ లోపల ఉండే రక్షణ ఆనందం పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీతో రావు, నీతో ఏవి కూడా రావు. సో ప్రియులారా, మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం నిరంతరం ఉండే దాని కొరకు ఎప్పుడైతే ఆ దృష్టి కలిగి ఉంటామో మన హృదయంలో ఎటువంటి అవస్థలు, ఈ దినము నీ లోపల అటువంటి అఫ్లిక్షన్స్ ఉన్నా నీవు రక్షణ ఆనందంతో నీ పరలోకం వైపు నువ్వు చూస్తావు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వి హావ్. మనకు ఒక నిర్ధారణ ఉంది, బోల్డ్నెస్ ఆఫ్ యువర్ రివార్డ్స్. ఆ నిర్ధారణ ఏంటంటే నీకు ఒక బహుమానం ఉంది దేవుడు పరలోకంలో ఇచ్చేది. సో నంబర్ 4 అండ్ నంబర్ 5, ఐదోది మనం చూస్తున్నాం, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నంబర్ 5, వెన్ యూ విల్ బి జాయ్ఫుల్. ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలంటే వెన్ యూ హ్యావ్ పేషెన్స్. ఓర్పు ఉన్నప్పుడు, సహనము ఉన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడింది 36 verse, ఫర్ యూ హ్యావ్ నీడ్ ఆఫ్ పేషెన్స్. మీకు ఏం అవసరం ఉంది? ఓర్పు. చదవం 36వ వచనం. ఏలయనగా మీకు ఓర్పు యొక్క అక్కర కలదు. బ్రదర్, సిస్టర్, నీకేం అక్కర ఉంది? వాట్ ఈజ్ యువర్ నీడ్? పేషెన్స్ ఈజ్ యువర్ నీడ్. ఓర్పు నీ యొక్క అక్కర, పేషెన్స్. కదా, వి లూజ్ అవర్ పేషెన్స్. మనము మన ఓర్పును పోగొట్టుకుంటాం. అందుకు పరిస్థితులను చూసి మనకు ఓర్పు, సహనం ఉండదు. సో వాటిలో మనం చాలా దుఃఖపడతాం. సో మనకు ఓర్పు, సహనం మనం సాధారణంగా విన్నాం ఏంటంటే, కోపం విషయంలో నువ్వు కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలని సాధారణంగా ఎప్పుడు వింటుంటాము. కానీ ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ దుఃఖకరమైన సమయంలో కూడా సహనం కలిగి ఉండడము, పేషెన్స్ కలిగి ఉండడము. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెయిట్, పేషెంట్లీ వెయిట్. అందుకే దావీదు మహారాజు చెప్తాడు కీర్తనలో, దేవుని ఎందంట తను ఓర్పుతో వేచి ఉన్నాడంట. వెయిటింగ్ అంటేనే పేషెన్స్. సో కానీ అక్కడ ఏమంటాడు? ఐ పేషెంట్లీ వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రభునందు నేను ఓర్పుతో వేచి ఉన్నాను. చాలా గంభీరమైన మాటలు. పేషెన్స్ అంటేనే కష్టం, కానీ ఓర్పుతో వెయిటింగ్ చేస్తూ పేషెన్స్ కలిగి ఉండడం. సో నీకు పేషెన్స్ ఎలా వస్తుంది? పేషెన్స్ యొక్క ఫ్రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా మనకు? నీ పేషెన్స్ యొక్క ఫ్రూట్, ఆ పేషెన్స్ అనే ఫలము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? అందుకే ఇక్కడ మనం చూసినాం, రిమెంబరింగ్ ద 4 more days. నీ యొక్క దినములు జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు ఎప్పుడైతే వెలిగింపబడినావో ఆ దినము జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు తెలుసా? నువ్వు రక్షింపబడినప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో ఎప్పుడైతే వచ్చిందో, ఆ రక్షణ యొక్క ఆనందంలో నీకు పేషెన్స్ అనేది దేవుడు నేర్పించినాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినాడు, నేను చెప్తలేను అన్నమాట, యేసు ప్రభు చెప్పినాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనము. లూక్స్ గాస్పెల్ 8th chapter 15th verse. లూకాసు వార్త 8:15. ఇక్కడ యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానంలో యేసు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 8:15. బట్ దట్ ఆన్ ద గుడ్ గ్రౌండ్, మంచి నేలన పడిన విత్తనం సంగతి మాట్లాడతాడు అక్కడ. ఓకే, సో అక్కడ మనం అదంతా కూడా పైనకి వెళ్ళి చదివితే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మంచి నేలన పడిన విత్తనము అంటే రక్షింపబడిన వ్యక్తి. బట్ దట్ ఆన్ ద గుడ్ గ్రౌండ్ ఆర్ దే, మంచి నేలన పడిన వారు ఎవరంటే, విచ్ ఈజ్ an honest and good heart, having heard the word, keep it and bring forth fruit with repentance, with patience. తెలుగులో చదువు. కానీ మంచి నేలన పడిన విత్తనము వలె యథార్థమైన మంచి హృదయంతో వాక్యమును ఆలకించి దానిని గైకొని మరియు సహనముతో ఫలము ఫలించువారై ఉన్నారు. సహనముతో ఫలము ఫలించేవారు. సో అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ విత్ పేషెన్స్.
సహనముతో ఫలము తీసుకొని వచ్చేవారు. పేషెన్స్ అన్నది నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నువ్వు రక్షింపబడిన దినము. అందుకే నీ జీవితంలో రక్షణ దినము ఎంతో ప్రాముఖ్యమైంది. నీ అవస్థలలో, ఇటువంటి భయంకరమైన ఆపదలలో నీకు పేషెన్స్ అవసరం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం. ఎందుకంటే నువ్వు రక్షింపబడినావు కాబట్టి. నువ్వు రక్షింపబడి ఉంటే నీకు ఆ ఫలము, ఆ ఓర్పుతో వచ్చే ఫలము నీకు కనబడుతుంది. నువ్వు మంచి హృదయముతో, హానెస్ట్ అండ్ గుడ్ హార్ట్, యథార్థమైన మంచి హృదయములో పడిన విత్తనము రక్షణ విత్తనము. సో నీ హృదయం నువ్వు ఎప్పుడైతే రక్షింపబడినో, నువ్వు సువార్త విన్నప్పుడు నీ హృదయం ఏంటంటే హానెస్ట్ అండ్ గుడ్ హార్ట్, యథార్థవంతమైన మంచి హృదయంలో ఆ విత్తనం పడ్డది కాబట్టి నీకు రక్షణ ఉంది. అందుకే నీకు ఓర్పు అనేది ఉంది, సహనం అనేది ఉంది. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 6:4 2 కొరింథీ 6:4 అక్కడ ఒక మాట అంటాడు. 2 కొరింథీ 6:4 2 కొరింథీ 6:4 2 కొరింథీ 6:4 కానీ సమస్త విషయములలో మమ్మును మేము దేవుని పరిచారకములుగా ఆమోదించుకొనుచు బహు ఓర్పుతో అవస్థలోను, అవసరతలోను, ఆపదలతోను. చాలా, అవన్నీ పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఫస్ట్ తను మెన్షన్ చేసింది ఏం తెలుసా? బట్ ఇన్ ఆల్ థింగ్స్ అప్రూవింగ్ అవర్ సెల్స్, మమ్మల్ని మేము ఆమోదించుకుంటూ యాజ్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిచారకులంగా మమ్మల్ని మేము ఆమోదించుకుంటున్నాము. ఎందుకు? ఇక్కడ ఒక మాట అంటాడు, ఇన్ మచ్ పేషెన్స్, ఎంతో అధికమైన ఓర్పుతో. ఇన్ మచ్ పేషెన్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పౌలుకు పేషెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది తనకు పేషెన్స్? ఏ దినం నుండి తనకు పేషెన్స్ స్టార్ట్ అయింది? రక్షింపబడిన దినము. అందుకే నీ జీవితంలో రక్షణ దినం చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ యొక్క ఆనందము చాలా గొప్పది. ఆ రక్షణ యొక్క ఆనందము నీ హృదయంలో ఉండడము ఎంతో ఆశీర్వాదం ప్రియులరా. అందుకే నీ రక్షణ నువ్వు తెలుసుకోవడం అవసరము. నీ రక్షణ ఆనందము ఎంతో గంభీరమైంది. అందుకే పౌలు అంటాడు ఇక్కడ, ఎంతో అధికమైన ఓర్పుతో మేమున్నాము అవస్థలలో కదా. ఇక్కడ మాట అంటాడు, ఇన్ మచ్ పేషెన్స్, ఇన్ అఫ్లిక్షన్స్, ఇన్ నెసెసిటీస్, ఇన్ డిస్ట్రెసెస్, ఇన్ స్ట్రైప్స్, ఇన్ ఇంప్రిజన్మెంట్స్. ఎన్నో ఉన్నాయి తన జీవితంలో. అవన్నిటిలో ఎస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క పరిచారకుడని రుజువుపరుచుకున్నారంట. సో ప్రియులారా, మన జీవితంలో వచ్చే మామూలు కష్టాలు, మామూలు పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. మన జీవితంలో అవి చాలా పెద్దవి. కానీ దేవుని యొక్క దృష్టిలో నీవి చులకనైన శ్రమలు. సో వీటిలలో దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే సహనము. ఎవరి యందు ఓర్పు కలిగి ఉండాలి, ప్రభు నందు వేచి ఉండాలని దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు. సో వెయిట్ విత్ పేషెన్స్, మనము ఓర్పుతో వేచి ఉండాలంట. రోమన్స్ 8:25 కూడా చెప్తాడు పౌలు. అక్కడ రోమా 8:25 అంటాడు, మనము వేచి ఉండడము పేషెన్స్ తోటి, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఓర్పుతో వేచి ఉండాలంట. కానీ మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల అప్పుడు మనము ఓర్పుతో దాని కొరకై వేచి ఉందాం. ఓర్పుతో దాని కొరకు వేచి ఉంటామంట. పేషెన్స్. తర్వాత ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 2 కొరింథీ 6:4 మనం చూసినాం, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ట్రూ మినిస్టర్. నిజమైన సేవకుని యొక్క గుర్తింపు ఏంటంటే ఓర్పుతో వేచి ఉంటారు. సో మనం అందరం కూడా దేవుని యొక్క సేవలో, అంటే దేవుని యొక్క పనిలో వాడబడేవారం. మనం ఎంతో పేషెన్స్ తోటి ముందుకు వెళ్ళడము నేర్చుకోవాలి. కాబట్టి సో ఇక్కడ ఇంకా ఎన్నో విషయాలు మనం దాంట్లో చూడగలుగుతాం. మనకు వచ్చే అవస్థలు, ట్రయల్స్ లోపల మనకేంటంటే పేషెంట్ ఇన్ అవర్ ట్రయల్స్. మనకు వచ్చే ఈ యొక్క పరిస్థితులలో ఓర్పుతో ముందుకు వెళ్ళాలంట. జేమ్స్ 1:3-4 యాకోబు పత్రిక లేకుంటే ఎయిమ్స్ పత్రిక 1:3-4 చదువు. సో మీరు అవస్థలలో ఉన్నారా, ఆపదలలో ఉన్నారా, భయంకరమైన పరిస్థితులలో ఉన్నారా, నేర్చుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 1:3-4 జేమ్స్ 1:3-4 knowing this that the trying of your faith worketh patience. నీ విశ్వాసం యొక్క పరీక్ష ఏం తీసుకొస్తుందంట? ఓర్పు. But let patience have a perfect work. ఏంటంటే 4 కానీ ఓర్పును దాని పరిపూర్ణమైన క్రియను చేయనీయుడి. ఓర్పును దాని పరిపూర్ణమైన క్రియను
చేయనివ్వండి. లెట్ పేషెన్స్ వర్క్ ది పర్ఫెక్ట్ వర్క్, పరిపూర్ణమైన క్రియ. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ పేషెంట్లీ వెయిట్ ఆన్ ద లార్డ్. ప్రభునందు ఓర్పుతో వేచి ఉండండి. లెట్ పేషెన్స్ వర్క్ ది పర్ఫెక్ట్ వర్క్. ఆ ఓర్పు పరిపూర్ణమైన క్రియ చేయనివ్వండి. జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. వేచి ఉండండి. జస్ట్ వెయిట్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క రక్షణను, కార్యమును సంపూర్తిగా చూడండి. హౌ ద లార్డ్ క్యాన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏ విధంగా పని చేయగలుగుతాడో. లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పని చేయనివ్వండి. అలౌ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు పని చేయటకు అవకాశం ఇవ్వండి. ఆయనకు చోటు ఇవ్వండి. నీ పరిస్థితులలో దేవునికి స్థానం ఇవ్వండి. లార్డ్, ఐ కెనాట్ డూ దిస్. దిస్ ఇస్ బియాండ్ మై కెపాసిటీ. ఎస్, ఐఎమ్ ఫేసింగ్ దిస్. నా జీవితంలో నేను నేర్చుకుంటున్నాను. దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఐ కెనాట్ బేర్, బియాండ్ మై కెపాసిటీ. నా సామర్థ్యానికి మించిన పరిస్థితులు కొన్ని చూడగలుగుతున్నాను. ఏంది దేవా ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ నేను దీన్ని దాటుకుండా వెళ్ళాలి? నో, జస్ట్ వెయిట్ అండ్ సీ. పేషెన్స్. లెట్ పేషెన్స్ వర్క్ ది పర్ఫెక్ట్ వర్క్. అదే ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ మళ్ళీ ఒకసారి చదుదాం. జేమ్స్ 1:4లో, కానీ బట్ లెట్ పేషెన్స్ హ్యావ్ అ పర్ఫెక్ట్ వర్క్. ఆ ఓర్పు పరిపూర్ణమైన క్రియ చేయనివ్వండి. జస్ట్ వెయిట్. సో దట్ ఈస్ ద జాయ్ యూ కెన్ హ్యావ్. వెన్ యూ వెయిట్, వెన్ యూ హ్యావ్ పేషెన్స్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ హ్యావ్ ద జాయ్. సో మనం దేవుని యందు ఎప్పుడైతే వేచి ఉంటామో ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము జాయ్ఫుల్ ఇన్ యువర్ అఫ్లిక్షన్స్. సో ఎట్లా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు? ఎట్లా నువ్వు ఈ పరిస్థితుల్లో ఆనందంగా ఉన్నావు? అరే, ఇంత భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో జరుగుతుంది, ఎట్లా ఆనందంగా ఉండవచ్చు? ఎట్లా ఉండగలుగుతావు? బికాస్ ఐ హ్యావ్ ద లార్డ్. దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ఉన్నాడు. గాడ్ విల్ సెట్ రైట్ దిస్. ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? నో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ హ్యావ్, ఏ పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా కూడా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అన్నీ కూడా దేవునికి సాధ్యమైంది. దేవుని దగ్గర ఏది కూడా అసాధ్యమైంది లేదు. జస్ట్ పేషెంట్లీ వెయిట్, బికాజ్ యూ హ్యావ్ దిస్ సాల్వేషన్, ద ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ యొక్క ఫలం ఏంటంటే పేషెన్స్. లెట్ పేషెన్స్ వర్క్ ఆర్ పర్ఫెక్ట్ వర్క్. సో క్రియ, ఓర్పు అంట పరిపూర్ణమైన మరి క్రియ చేయనివ్వండి. బట్ లెట్ పేషెన్స్ హ్యావ్ అవర్ పర్ఫెక్ట్ వర్క్, దట్ ఈ మే బీ పర్ఫెక్ట్ అండ్ ఎంటైర్, వాంటింగ్ నథింగ్. ఏది కూడా కొదవ ఉండదంట. జస్ట్ వెయిట్. కదా, చదవండి మొత్తం 4. అలాగున మీరు పరిపూర్ణులు మరియు సంపూర్ణులై ఉండి ఏమీయు కొదువలేని వారై ఉందురు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఏది కూడా కొదవ లేకుండా ఉంటాం. ఆర్ యు ఇన్ నీడ్? ఎస్, వి ఆర్ ఇన్ నీడ్. సో వాట్ ఈస్ యువర్ నీడ్ దిస్ మార్నింగ్? నీకు ఉండే అక్కరేంటి? పేషెన్స్. పేషెన్స్ ఈజ్ యువర్ నీడ్. జస్ట్ హ్యావ్ పేషెన్స్ ఇన్ గాడ్. లెట్ గాడ్, అలౌ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పని చేయడానికి ఆయనకు స్థానం ఇవ్వండి. గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ డ్రైవింగ్ సీట్. లెట్ గాడ్ డ్రైవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దేవుడు నడిపించడానికి అవకాశం ఇవ్వండి. మన దేవునికి మన జీవితం నడిపించడానికి అవకాశం ఇస్తలే, మనమే నడిపిస్తున్నాం. అన్ని గుంతలు దడ అని పోతా ఉంటాం. అన్ని పరిస్థితులు భయంకరమైన యాక్సిడెంట్, భయంకరంగా అయిపోతుంది. ఎందుకు? నువ్వు నడిపిస్తున్నావు. నువ్వు నడిపిస్తే నడవలేవు ప్రియుడు. దేవుడు నీ జీవితాన్ని నడిపించండి. దేవునికి స్థానం ఇవ్వండి. లార్డ్, యూ బీ ఇన్ మై లైఫ్. నీవు దేవా నా జీవితంలో ఉండు. లార్డ్, యూ డ్రైవ్ మీ. నన్ను నువ్వు నడిపించు దేవా. దేవునికి స్థానం ఇవ్వండి. దెన్ యూ కెన్ హ్యావ్ ది జాయ్. వెన్ ద లార్డ్ ఈస్ డ్రైవింగ్ యువర్ లైఫ్, యూ కెన్ సిట్ బిసైడ్ అండ్ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్. దేవుడు ఎప్పుడైతే నీ జీవితాన్ని నడిపిస్తాడో, నువ్వు దేవుని పక్కన కూర్చొని ఎంతో ఆనందించగలుగుతావు. ఎందుకంటే హీ విల్ టేక్ కేర్ ఆల్ యువర్ అఫ్లిక్షన్స్, ఆల్ యువర్ రిప్రోచెస్, ఆల్ యువర్ సిచ్యువేషన్స్. సో అన్నీ కూడా దేవుడు తీసుకుంటాడంటాం. సో అందుకని దట్ ఈ మే హ్యావ్ బీ పర్ఫెక్ట్, పరిపూర్ణలై ఉండి, అండ్ ఎంటైర్, వాంటింగ్ నథింగ్. ఏది కూడా కొదవ లేకుండా ఉండగలుగుతాం. సో దట్ ఈస్ ద 5th one, వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ పేషెన్స్.
సో పేషెన్స్, మనం ఓర్పుతో ముందుకు వెళ్ళడము ఎంత అవసరం. సో విల్ ఫినిష్. అండ్ దెన్ సిక్స్త్లీ, మరి డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. వెన్ యూ డూ ద విల్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ద జాయ్ ఇన్ యువర్ హార్ట్. బై డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యూ కెన్ హ్యావ్ ద జాయ్. దేవుని చిత్తమును నెరవేర్చడము. సో వాట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? ఈ దినము దేవుని చిత్తం ఏంటి? డూ యూ నో దట్ గాడ్ హెస్ అ విల్ ఇన్ యువర్ లైఫ్? ఈ దినము దేవుని చిత్తం నీ జీవితంలో ఒకటి ఉంది. ఏంటి దేవుని చిత్తం నీ జీవితంలో ఈ దినము? వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ టుడే? టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడే. ఈ దినము దేవుని చిత్తం ఏంటి నీ లైఫ్ లోపల? డూ యూ నో గాడ్ హెస్ అ విల్ ఇన్ యువర్ లైఫ్? దేవుని చిత్తం ఒకటి ఉంది నీ జీవితంలో, తెలుసా? ఇఫ్ యు డూ ద విల్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ద జాయ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని చిత్తంని ఈ దినమును చేస్తే నీ హృదయంలో ఆనందం ఉంటుంది. సో హౌ కెన్ ఐ బి జాయ్ఫుల్? నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాను? బై డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ గాడ్స్ విల్ టుడే ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ దినము దేవుని చిత్తం నేను చేసినాను. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆఫ్టర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. సో డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ అ జాయ్ఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటో మరి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, బట్ వెరీ సింపుల్. దేవుని చిత్తం ఏంటి ఈ దినం? నా జీవితంలో దేవుని చిత్తం ఉందా? ఉంది. అంటే దేవుడు నీ జీవితంలో ఏమనుకుంటున్నాడో, అరే దేవుడు ఏమనుకుంటున్నా నాకేం తెలుసు, నేనేమనుకుంటున్నా నాకు తెలుసు, దేవుడు ఏమనుకుంటున్నా నాకేం తెలుసు. ఎట్లా అనుకోగలుగుతావు నువ్వు దేవునికి ఏమనుకుంటున్నాడో తెలియదని? ఎందుకంటే నాకు తెలుసా దేవుడు ఏమనుకుంటున్నాడో నీకు తెలియదని? చాలా సింపుల్ ఆన్సర్. దేవుడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియదండి. ఎందుకు తెలియదు తెలుసా? దీన్ని షెల్ఫ్లో పడేసినావు, దుమ్ము పట్టిపోయింది. ఆదివారం తీసుకొస్తాం. దేవుని చిత్తం ఏందో తెలియదు. ఎందుకు? వాక్యాన్ని చదవడం లేదు, వాక్యాన్ని పఠించడం లేదు. ఈ దినం దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటి? సో ఆఫ్టర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, నోటీస్ దట్ డూయింగ్ ద విల్ ఆఫ్, దేవుని చిత్తము జరిగించిన తర్వాత you'll have the rewards. మనము బహుమానం పొందగలుగుతాం ఉంటాం. సో జాయ్ఫుల్ హార్ట్, మరి ఆనందకరమైన హృదయం ఎప్పుడు ఉందంటే వెన్ యూ డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తంలో జరిగించినప్పుడు. you'll have the joyful heart because the Lord is coming. సెవెంత్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఏడవది మనం చూస్తున్నాం ఇక్కడ, ఆనందకరమైన హృదయం ఎందుకుంటుంది తెలుసా? ప్రభు వస్తున్నాడనే వార్త వినగానే. కదా ఆ మాట ఉంది ఇక్కడ 37వ వచనం. ఫర్ ఎట్ అ లిటిల్ వైల్ what he that shall come will come. వచ్చేవాడు వస్తాడు. కొంత సమయం తర్వాత, ఆఫ్టర్ లిటిల్ వైల్, కొంత సమయం తర్వాత వచ్చేవారు వస్తున్నారు. మన దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? అండ్ he will come and will not tarry. ఆయన ఆలస్యము చేయడు. చదవండి తెలుగులో. ఏలైనగా ఇంకా కొంచెము కాలమే, మరియు రావలసిన వాడు ఆలస్యము చేయడు, కానీ నిశ్చయంగా వచ్చును. ఈ విల్ కమ్, ఆలస్యం చేయడు కదా. మనం ఒక ఫ్రేజ్ అంటాం సాధారణంగా, ఇఫ్ ద లార్డ్ టారీస్ ఐ విల్ డూ దిస్ ఆర్ దాట్ అంటాం కదా. నేను ఇది చేస్తాను. ఒకవేళ ప్రభు ఆలస్యం చేస్తే నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తాను. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే టు సే. అది సరైన పద్ధతి కాదు మాట్లాడేది. ఏమనాలి? ఇఫ్ ద లార్డ్ డజంట్ కమ్ టుడే, హీ డిడ్ంట్ సే ఐ విల్ నాట్. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ విల్ నాట్ టారీ, నేను ఆలస్యం చేయను అన్నాడు. సో మనం ఏమనాలి? ఈ దినము ప్రభు రాకుంటే నేను చేస్తాను. ప్రభు ఆలస్యం చేస్తే కాదు, ప్రభు ఆలస్యం చేయనని చెప్పినాడు. గమనించండి, ప్రభు యేసు ప్రభు ఆలస్యము చేయనని చెప్పినాడు. మరి నువ్వు ఎట్లుంటావు? యేసు ప్రభు ఆలస్యం చేస్తే నేను, ఇఫ్ లార్డ్ టారీస్ ఐ విల్ డూ దిస్ అంటే ఆలస్యం చేస్తే నేను చేస్తాను. ఆలస్యం చేయనని చెప్పినాడు. అయ్యా నువ్వు ఎట్లా ఆలస్యం చేస్తాడంటావు? ఒకవేళ ప్రభు ఈ దినము రాకుంటే, ఇఫ్ ద లార్డ్ డజంట్ కమ్ టుడే ఐ విల్ డూ దిస్. డోంట్ సే ఇఫ్ ద లార్డ్ టారీస్, ప్రభు ఆలస్యం చేస్తే అనే మాట అనొద్దన్నమాట. కాబట్టి సో ద లార్డ్స్ రిటర్న్ ఈజ్ ఇమినెంట్. ప్రభు ఖచ్చితంగా వస్తాడు, శీఘ్రంగా వస్తున్నాడు. యేసు ప్రభు అతి త్వరలో రానున్నాడు. సో వెన్ యూ సీ ద లార్డ్ ఈస్ కమింగ్, యుల్ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్. మనకు నిజంగా ఆనందకరమైన జీవితం ఉంటుంది ఎప్పుడైతే ప్రభు మన వస్తున్నాడని. అండ్ లాస్ట్లీ ఫైనల్లీ 8th one, సో యుల్ హ్యావ్ ది జాయ్ఫుల్ హార్ట్
బికాజ్ యు ఆర్ లివింగ్ బై ఫెయిత్. నీకు ఆనందకరమైన హృదయం ఎందుకు ఉంటుందంటే యు ఆర్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాసంతో నీవు జీవించుచున్నావు. వెన్ యు లివ్ బై ఫెయిత్ యుల్ హ్యావ్ జాయ్ఫుల్ హార్ట్. ఆనందంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావు అంటే విశ్వాసంతో బ్రతుకుతావు. అది ఇక్కడ ఆ మాట ఉంది. లాస్ట్గా వచనం చూసుకుని ముగించుకుందాము. నాట్ నౌ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్ మై సోల్ షల్ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ హిమ్. 38. ఇప్పుడు న్యాయవంతులు విశ్వాసం చేత జీవించెదరు, కానీ ఎవడైనను వెనుదీసిన ఎడల నా ప్రాణము వాని యందు ఆనందించదు. సో ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. న్యాయవంతులు విశ్వాసంతో జీవిస్తారు. టుడే ఆర్ యు లివింగ్ బై ఫెయిత్? విశ్వాసంతో బ్రతుకుతావా? నీ జర్నీ ఆఫ్ లివింగ్ బై ఫెయిత్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణ దినం రోజు నుంచి నీ విశ్వాసముతో బ్రతికే దినం ఆరంభమైంది. అంటే నువ్వు ఏ దినమైతే రక్షింపబడినావో విశ్వాసంతో రక్షింపబడినావు. సో ఆ దినం నుండి నీ జర్నీ స్టార్ట్ అయిందనమాట, విశ్వాసంతో బ్రతకడం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. న్యాయవంతుడు విశ్వాసంతో బ్రతుకుతాడు. నువ్వు రక్షింపబడిన దినం నుండి విశ్వాసంతో బ్రతకడం స్టార్ట్ అయింది. మరి ఈ దినం ఎక్కడ పోయింది? ఆ విశ్వాసం. ఈ దినం నీ జీవితంలో విశ్వాసం ఎక్కడ పోయింది? నెక్స్ట్ మనకు ఆ చాప్టర్ వస్తుంది, విశ్వాస చాప్టర్ ఆఫ్ ఫెయిత్. గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో బ్రతికిన వారు. మరి ఈ దినము నీ జీవితంలో ఎందుకు విశ్వాసం లేదు? వై యు లాస్ట్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్? దేవుని యందు నీ విశ్వాసం ఎందుకు కోల్పోయినావు? జస్ట్ బై యువర్ అఫ్లిక్షన్స్, జస్ట్ బై యువర్ రిప్రోచెస్, జస్ట్ బై యువర్ సిచ్యువేషన్స్ యు ఆర్ లూజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ విశ్వాసము ఎందుకు కోల్పోతున్నావు అంటే ఈ పరిస్థితులను చూసి, ఈ అవస్థలను చూసి, దేవా ఈ పరిస్థితిలో కూడా నా విశ్వాసముతో నేను బ్రతుకుతాను. ఐ లివ్ బై ఫెయిత్ లార్డ్. సో నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్, లివ్ బై ఫెయిత్. ద జస్ట్, ఆర్ యూ జస్ట్ మ్యాన్? నువ్వు నిజంగా న్యాయవంతుడు అయితే, అంటే దేవుని బిడ్డవైతే యూ లివ్ బై ఫెయిత్. విశ్వాసంతో బ్రతుకుతావు. దేవునికి సాయం చేయను కాక. సో యూ కెన్ హ్యావ్ ది జాయ్ఫుల్నెస్ ఇన్ యువర్ హార్ట్ ఇఫ్ యూ లివ్ బై ఫెయిత్. విశ్వాసంతో నువ్వు బ్రతికితే నీకు ఆనందకరమైన జీవితం ఉంటుంది, జాయ్ఫుల్నెస్. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు. ఎందుకు ఆనందకరమైన పరిస్థితి అంటే నీ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ ఆనందం ఎందుకు ఉంది అంటే ఈ లోకంలో ఉండే ఈ సామాగ్రి ఏదైతుందో అది పోయినా నాకు ఏం బాధ లేదు, ఎందుకంటే నాకు పరలోకంలో నిత్యమైన స్వాస్థ్యం ఉంది. సో వీటి మీద నాకు ఆనందం లేదు, పరలోకంలో ఉండే వాటి మీద ఆనందం ఉంది. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు, ఆయన వస్తానని చెప్పినాడు, వస్తున్నాడు. నేను విశ్వాసంతో బ్రతుకుతున్నాను, అందుకే నాకు ఆనందం ఉంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు నేను ఆనందిస్తున్నాను. మరలా చెబుతున్నాను, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మనం ప్రభునందు ఆనందించడము, ఎందుకంటే విశ్వాసంతో బ్రతుకుతున్నాము. విశ్వాసంతో బ్రతకలేని వారే ఆనందించలేరు. ఇఫ్ యు ఆర్ లివింగ్ బై ఫెయిత్ యు విల్ హ్యావ్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. ఈ దినం నీ జీవితంలో ఆనందము లేకుండా ఉంటే, నాకు తెలుసు చాలామంది జీవితాలలో దుఃఖం ఉంది, వేదన ఉంది, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇవన్నిట్లలో దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, రిజాయిస్, ఆనందించుడి, బికాజ్ ఐఎమ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆనందము. మన పోషణ ఇచ్చేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు, మనల్ని బలపరిచేవాడు. సో జాయ్ఫుల్ ఇన్ యువర్ అఫ్లిక్షన్స్. నీ ఆ కష్ట సమయాలలో, అవస్థలలో దేవుని యందు ఆనందించుడి. సో దేవుడు మనకి ఉదయకాలము మనం ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏంటంటే ప్రభునందు ఆనందించడానికి దేవుడు మనకు సాయం చేయను. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకొని, దేవా నిజంగా నా లోపల హృదయంలో ఆనందం ఉందా? ఆనందించగలుగుతున్నావా? ప్రభునందు నీ లోపల ఆనందం ఉందా? నీ ఆనందం ఎందుకు పోతుందంటే నీ జీవితంలో ఉండే పరిస్థితులు, నీ అవస్థలు,
అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే మన హృదయంలో ఉండే ఆనందము కోల్పోతాము. దేవుడు మనకి ఈ దినం జ్ఞాపం చేస్తున్నాడు, నీ రక్షణ ఆనందము జ్ఞాపం చేసుకో. విశ్వాసంతో బ్రతకడము. నీతిమంతుడు, న్యాయవంతుడు విశ్వాసంతో బ్రతుకుతాడు. మరి ఈ దినం నువ్వు విశ్వాసంతో బ్రతకగలుగుతున్నావు? నీవు ఈ దినము దేవుని చిత్తంను నెరవేర్చిన అనే ఆనందం ఉందా నీకు? నువ్వు దేవుని చిత్తంను తెలుసుకోగలుగుతున్నావా? అది నెరవేర్చగలుగుతున్నావా? సో దేవునికి సాయం చేయను కాక దేవుని చిత్తంను నెరవేర్చి నువ్వు ఆనందించగలుగుతావు. అవస్థలలో, ఆపదలలో ఆనందంగా ఉండగలుగుతావు దేవుని చిత్తంను చేసినప్పుడు. అటు దేవునికి సాయం చేయను కాక ఆ రక్షణ ఆనందము, దేవా నీ రక్షణ ఆనందంలో నాకు సమకూర్చము దేవా. నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే నేను రక్షణ ఆనందాన్ని లేకుండా ఉన్నానో, ఎక్కడ పోగొట్టుకున్నానో తిరిగి సమకూర్చు దేవా అని దేవుని అడగడము, ఆనందంతో దేవుని స్తుతించడము, ఆనంద గానముతో దేవుని గణపరచడము, దేవుని మహిమపరచడము, ఆయనను హెచ్చించడము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయగా ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు. మాకు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే తండ్రి, మరి మీరు మంచి దేవుడు వేయించున్నారు. మీ యొక్క గొప్పతనము, మీ యొక్క ప్రేమ మరి ఎంతో గంభీరమైంది. మీ యొక్క ప్రేమ నుండి మరి మమ్మల్ని ఏది కూడా వేరు చేయలేదు. మా అవస్థలు, మా ఆపదలు, మా కష్టాలు, మా సమస్యలు ఏవి కూడా మరి తండ్రి మరి మీ ప్రేమ నుండి మమ్మల్ని దూరం చేయలేవని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మా జీవితాలలో మరి అటువంటి పరిస్థితులలో మేము చిక్కుకొని మీ ప్రేమను, మీ యొక్క ఆనందాన్ని మేము కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నాం తండ్రి. ఆ ఆనందాన్ని రుచి చూడలేకుండా ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. తిరిగి మరి మా లోపల ఉండే ఆ రక్షణ ఆనందాన్ని సమకూర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మరి మాకు మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా మా ప్రభు అతి త్వరలో తిరిగి వస్తున్నాడు, అతను శీఘ్రంగా వస్తున్నా అని చెప్పినాడు. కాబట్టి ఆలస్యం చేయడని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. మరి అతి శీఘ్రంగా తప్పకుండా వస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణ ఆనందము, ఆ రాకడను గూర్చి మరి మేము వింటున్నప్పుడు మేము ఆనందించి మా అవస్థలలో, మా ఆపదలలో వాటన్నిటి నుంచి మరి మేము విజయంను పొందేలాగున మేము విశ్వాసంతో నడుచుటకు మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము ఎక్కడైతే మేము బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే మా జీవితాలలో పరిస్థితులు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో తను మరి అన్నిటిలో కూడా మేము ఈ యొక్క వాక్యం పక్షాన నిలబడి మీ కొరకు బలమైన పాత్రగా వాడబడుటకు మీరే కృపచించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ ఉన్న స్మరణ వ్యాప్తి సంఘంలో ఉండే వ్యక్తులను అందరినీ కూడా మరి జ్ఞాపం చేసుకుంటున్నాము. దాన్ని మరి ప్రతి ఒక్కరి జీవితాలలో మరి ఏవో సమస్యలు, ఏవో పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, మరి వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు మరి అవన్నీ కూడా చూస్తున్నాము. వాటిలలో మరి మేము ఎంతో దుఃఖించి ఆ రక్షణ ఆనందాన్ని మరి మేము కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి దాన్ని మరి మేము మీ యందు నిర్ధారణ కలిగి ఉన్నాము. మా విశ్వాసాన్ని బలపరచండి. ఇవన్నీ కూడా మరి మేము చులకనైన శ్రమలు. కాబట్టి ఈ చులకమైన శ్రమలలో, ఈ అవస్థలలో నుండి మరి మాకు విజయం ఇచ్చేది ఓర్పు. కాబట్టి తండ్రి, మరి మేము పేషెన్స్తో, ఓర్పుతో మరి మేము వేచి ఉండి ఆ పేషెన్స్ మరి ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క క్రియను సంపూర్తిగా చేసేంత వరకు మరి మేము ఈ యొక్క కార్యమును ఎందు నిర్ధారణ కలిగి, విశ్వాసం కలిగి జీవించటకు కృపచేయించి నడిపించమని ప్రార్థిస్తూ మా రక్షణ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మమ్మల్ని రక్షించుకున్న విధానం కూడా మీకు వందనాలు తండ్రి. మరి నా రక్షణ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఆ విధంగా రక్షణ ఆనందంతో మరి మేము అదే మంచి హృదయంతో, ఆనందకరమైన హృదయంతో మరి ప్రభునందు ఆనందించి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యందు ఆనందించి మరి ఆనందకరమైన హృదయంతో మీ యొక్క సన్నిధి నుండి మరి మేము ప్రోత్సహింపబడి, బలంపరచబడి ఈ ఆనందకరమైన హృదయంతో తిరిగి మా గృహాలలో వెళ్ళి ఆ పరిస్థితులను చూసినప్పుడు మేము ఆనందించి మీకు వందనాలు చెల్లించి, ఎందుకంటే మీరు మా పక్షాన ఉన్నారనే ఆ గంభీరమైన నిర్ధారణతో మీ వైపు మేము చూసి మీ యందు ఆశ్రయం ఉంచి మీ యందు మేము సాయం పొందే విధంగా మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు సెలవు చెప్పుకుంటూ మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.